నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రాణా ప్రతాప్. సో ఈరోజు మనతో పాటు ఉద్యమకారిణి ఉన్నారు. సో ఒకప్పుడు తెలంగాణ ఉద్యమంలో అక్క వాడిన పాటలకి క్లాప్స్ కొట్టని వ్యక్తులే లేరనమాట. సో అలాంటి వ్యక్తి ఇప్పుడు చాలా వరకు సైలెంట్ అయిపోయారు అండ్ ఇప్పుడు మళ్ళీ వెలుగులోకి వస్తారు. సో వారే స్వర్ణక్క ఈరోజు మనతో ఉన్నారు. వారితోనే మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అక్క నమస్తే, ఎట్లున్నారు అక్క? బాగున్నాను అక్క, స్వర్ణక్క అంటే ఒకప్పుడు ఒక బ్రాండ్ లాగా ఉండే, అంటే ప్రతి ఒక్క ఎక్కడ వెళ్ళినా స్టేజ్ పైన మీరే కనిపిస్తున్నారు చిన్నప్పటి నుంచి చూసినా సరే. ఇప్పుడు ఏందాక సడన్గా సైలెంట్ అయిపోయారు? అట్లేం లేదు, సైలెన్స్ అని కాదు. అప్పుడు తెలంగాణ రాష్ట్ర ఉద్యమం నడుస్తుంది కాబట్టి ఆ ఉద్యమంలో మనం అందరినీ ఒక తాటిపైకి తీసుకురావడానికి మనం అంత పాత్ర పోషించినాం. తెలంగాణ వచ్చిన తర్వాత ఎక్కువ ఉద్యమ వేదికలు కానీ లేకపోతే ఏదన్నా ప్రతి అంశం మీద ఉద్యమాలు అనేవి తగ్గిపోయినాయి. దాని తర్వాత ఇక మామూలుగా ఇప్పుడు మన చిన్నప్పటి నుంచి కూడా నేను మానవ సంబంధాల మీద వాడేది, అమ్మ మీద నాన్న మీద, ఇట్లా ఒక 7-8 ఏళ్ళ నుంచి ముందులాగా ప్రోగ్రామ్స్ చేసేటువంటి, ముందులాగా సభలు నిర్వహించేటువంటి వాళ్ళు లేరు. కాబట్టి నేను ఎంచుకున్న మార్గంలో నేను ఒక ఉద్యమ అంటే సామాజిక ఉద్యమ అంశాలపైన మాత్రమే పాడాలనుకున్నాను. ఈ 7-8 ఏళ్లలో అలాంటి వేదికలు తగ్గినాయి కాబట్టి నేను మీకు తక్కువగా కనబడ్డా. అట్లని చెప్పి మొత్తమే నేను లేకుండా లేను. చాలా చోట్ల కాలేజెస్ కానీ స్కూల్స్ కానీ మహిళా ప్రోగ్రామ్స్ ఎక్కడ జరిగినా కూడా, రైతు సమస్యలు ఎక్కడ జరిగినా కూడా నా తరపున నేను వాయిస్ ఇస్తూనే ఉన్నాను. కాకపోతే ఎక్కువగా పిలిచే వేదికలు లేనందువల్ల నేను కొంచెం ఆగినట్టుగా మీకు కనబడ్డప్పటికీ పూర్తి స్థాయిలో నేను కామ్ గేమ్ లేను. నేను అంటే ఇప్పుడు యూట్యూబ్లో పాటలు పాడినా కానీ లేకపోతే విదేశాలకు వెళ్ళినా కానీ ఎక్కడున్నా కానీ చిన్నప్పటి నుంచి నేను ఇప్పటివరకు ఎంచుకున్న బాట సామాజిక అంశాలను స్పృశిస్తూ ఏదన్నా ఒక సామాన్యుడి బతుకుదెరును చూపించేటువంటి పాటలే నేను ఎన్నుకున్నాను. కాబట్టి అలాంటి పాటలు పాడుతూనే ఉన్నాను. సో అక్క, ఇప్పుడు మరి మీరు వెలుగులోకి వస్తారని చెప్పొచ్చు. సో నెక్స్ట్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అక్క? అంటే నెక్స్ట్ ఏమైనా ఉద్యమాలు చేయబోతారు? అంటే ఇంతకుముందు మీరు ఉద్యమంలో వాడారు కాబట్టి సో నెక్స్ట్ ఎవరినైనా పట్టుకొని సామాజిక వర్గాన్ని అని చెప్పారు మీరు. సో వాళ్ళని పట్టుకొని మరి మన ఉద్యమాలు చేసే ప్లానింగ్ అట్లా ఉంది మన? తప్పకుండా ఉన్నది. ఎందుకనంటే తెలంగాణ అంటేనే ఇది ఒక త్యాగాల నేల. అమరవీరుల త్యాగాల్ని మోసుకుపోవాల్సిన అవసరం ఒకటి ఉన్నది. దాంతోపాటు మా అందరికీ మా పాటల దిక్సూచి గద్దరన్న మా మధ్యలో లేడు. ఇవాళ నేను ఒక 4 ఏళ్ల వయసులో పాట పాడినానంటే అది గద్దరన్న పాట. ఆయనకి నేను ఒక ఏకలవ్య శిష్యురాలిని. ఆయన వారసత్వాన్ని మోసుకుపోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి తప్పకుండా మళ్ళొకసారి గోచిగంగడి గజ్జలు కట్టుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అంతేకాకుండా అంబేద్కర్ గారు, పూలే గారు, ఇలా ఎంతోమంది, సావిత్రిబాయి పూలే గారు, ఇలా ఎంతోమంది వాళ్ళ జీవితాలని ప్రజల కోసం, అంటే ఒక మనిషి ఎట్లా బతకాలి అని చూపించడం కోసం, ఒక సమన్యాయం కోసము వాళ్ళ జీవితాలనే ఫనంగా పెట్టిండ్రు. కాబట్టి వాళ్ళ బాటను కూడా నడవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి తప్పకుండా మళ్ళీ నేను ఉద్యమ బాట పట్టాలి అని అనుకుంటున్నాను. సో అక్క, ఉద్యమంలో మనకి పాట లేని ఉద్యమం లేదు అండ్ తెలంగాణ కూడా రాలేదు. సో ఇప్పుడు చూసుకుంటే తెలంగాణ వచ్చిన తర్వాత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది. సో ఎలా ఉండింది అక్క ఉద్యమకారులకు సపోర్ట్ బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి? అంటే ప్రభుత్వాలు అనేవి కాదు ఇక్కడ. ఎప్పుడు కానీ సమయం అనేది తీసుకుంటే ఒక టైం ఒకలాగుంటుంది. ఇప్పుడు 10 ఏళ్ల క్రితం తెలంగాణ ఉద్యమం ఉండే, ఉవ్వెత్తిన కళాకారులు అనేది 1,000 మంది కళాకారులకు జన్మనిచ్చింది తెలంగాణ ఉద్యమం. రాష్ట్రం వచ్చిన తర్వాత అన్నీ ఇప్పుడు ఉద్యమ గళాలు అనేవి పాడడానికి ఉండదు. ఇప్పుడు ఒక జానపద కళలు ఉన్నాయి, అవి ఎప్పటికీ ఉంటాయి. ఇప్పుడు ఉంటుంది, ఎప్పటికీ ఉంటుంది. కానీ టైం అనేది ఉద్యమాలు తీసుకుంటే ఇప్పుడు మహిళా ఉద్యమాలు ఒకప్పుడు నడిచినాయి, సారా ఉద్యమాలు నడిచినాయి, తెలంగాణ ఉద్యమం నడిచింది. ఈ ఉద్యమ కళాకారులకి అనేది కాస్త సమయాన్ని బట్టి నడుచుకోవాల్సి వస్తుంది వాళ్ళు. కానీ ఇప్పుడు జానపద కళలు తీసుకున్నా లేకపోతే సినిమా పాటలు తీసుకున్నా అది నిరంతరం ఉండేదే. అయితే నేను ఇక్కడ ఏమంటా అంటే ఒక్కో టైంలో ఒక్కోసారి ఒక్కో రంగం ఒక్కో బాటను ఎంచుకున్నటువంటి కళాకారులు వస్తూ ఉంటారు. ఒక్కోసారి కాలం అనేది తిరగేస్తుంది. అంతే తప్ప కాలానుగుణంగా కళాకారులు వాళ్ళ శక్తిని వాళ్ళ ప్రతిభని బయటకు పెట్టి జనాలకి దగ్గర అవుతారు. అంతే తప్ప ఇక్కడ ఎవరు ఎప్పుడూ గొప్పని కాదు, లేకపోతే ఒకప్పుడు వెలిగి ఇప్పుడు కనబడని వాళ్ళందరూ తక్కువైపోయినట్టు కాదు. సమయాన్ని బట్టి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టైంలో బయటకు వస్తూ ఉంటారు. అట్లా ఈ 7-8 ఏళ్లలో కొంతమంది, చాలా కొత్త మంది బయటకు వచ్చిర్రు, ఎదిగినరు, సంతోషపడతాం. తర్వాత ఇప్పుడు జరిగే ఇక ముందు కూడా చాలామంది కొత్త కళాకారులు వస్తుండొచ్చు, లేకపోతే ఉద్యమ కళాకారులకే కొత్త రూపాల ద్వారా, కొత్త ఉద్యమాల ద్వారా కూడా మళ్ళీ ముందుకు వస్తుండొచ్చు. సో అక్క,
ఇప్పుడు చూసుకుంటే ఒక ప్రభుత్వం మారింది అండ్ ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది. సో ఈ ప్రభుత్వంలో ఉద్యమకారులకు సపోర్ట్ ఎంత ఉంటుంది అనుకుంటారు మీరు? అంటే ఎలా ఉండాలి సపోర్ట్ అని ఎలా కోరుకుంటారు మీరు? మ్మ్. ఇప్పుడు గత ప్రభుత్వం తీసుకుంటే కూడా కొంతమంది కళాకారులకి ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపింది. మిగతా వాళ్ళకు కూడా చేయాలనుకున్నది కానీ కుదరలేదు. ఇప్పుడు ప్రభుత్వం తీసుకుంటే ఇప్పుడే కదా ఫామ్ అయింది. నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా అమరవీరుల కుటుంబాలకు కానీ ఉద్యమ కళాకారులకు కానీ చేయూతనిస్తుంది అని నేను భావిస్తున్నాను. సో మేము గతంలో చూసిన స్వర్ణక్క మళ్ళా కనిపిస్తుందా మాకు? అంటే ఏదైతే అప్పుడు మీరు పాడిన పాటలు కానీ ఇప్పటికీ మాకు చాలా గుర్తుంటాయి. సో మీరు ఒకానొక టైంలో ఉద్యమం టైంలో స్టేజ్ పైన పాడితే సో అలా మళ్ళీ ఆ సిచ్యువేషన్ మళ్ళీ రిపీట్ అవుతుందంటారా? డెఫినెట్గా ఖచ్చితంగా. ఎందుకనంటే నాకు ఇష్టమైన 3 వ్యక్తులు ఉన్నారు ఇక్కడ. ఒకటి గద్దరన్న, ఆయన మా ప్రాణం ఎంతో ఆయనంతా. మాకు పాట అంటే ఇక గద్దరన్నే, మా పాటకు సింబల్ ఇంకా ప్రత్యామ్నాయం మా గద్దరన్నే. కాబట్టి ఆయన లేరు కాబట్టి ఆయన ఆశయాల్ని మోసుకొని పోవాలా. అట్లనే అంబేద్కర్ గారు, తర్వాత సావిత్రిబాయి పూలే గారు, వాళ్ళ ఆశయాల్ని కూడా మోసుకెళ్ళాలనుకుంటున్నాను. కాబట్టి తప్పకుండా మీరు ముందు ఏదైతే నా పాటల్లో మీరు చూసిండ్రో తప్పకుండా మళ్ళీ నేను అట్లా ముందు రావాలని అనుకుంటున్నాను. సో మీరు అనుకున్నది ఖచ్చితంగా నెరవేరాలని కోరుకుంటున్నాం. సో చూసిరు కదా, అంటే ఒకప్పుడు ఒక లైట్గా ఒక మెరుపు మెరిసిన స్వర్ణక్క ఈ మధ్య కాలంలో సైలెంట్ అయినా. సో మళ్ళీ ఫ్యూచర్ కార్యాచరణ గురించి చెప్పారు. ఏదంటే మళ్ళీ ఉద్యమ బాట పడతాను నేను, మళ్ళీ బలుగు బలహీన వర్గాల యొక్క ప్రజల కోసం మళ్ళీ పాట పాడతా అని చెప్పేసి చెప్తున్నాను. సో అక్క కోరుకున్నట్టు సో తను అనుకున్న స్టేజ్ మరీ చేరాలని చెప్పేసి కోరుకుంటున్నాం. సో ఇలాంటి మరిన్ని న్యూస్ కోసం ఫాలో అవుతున్నాను ఆంధ్రప్రభ.